proceed whatever you want. లోపల మా పక్కన కూడా చెప్పేసి వచ్చినాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్ కి, ఇందాక సుమన్ ప్రభాస్ ఫ్యాన్స్ కంటే మనోడు అసలు చివరైపోతున్నాడు కనుక మొదట నా డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఫన్నీ క్యారెక్టర్. ఏదైతే ఉన్నా నేను కమ్యూనిటీ నువ్వు అంటే ఈ సినిమా తర్వాత గోవానే పడుతుంది మనకి. స్కూల్ పిల్లల కంటే ఘోరంగా అల్లరి సినిమాలో మీరు చూస్తారని ఉన్నాడు. ఇది వచ్చి నా అసిస్టెంట్, నా రైట్ హ్యాండ్ డైరెక్టర్ అసిస్టెంట్. ఆ తర్వాత అట్లయింది నా క్యారెక్టర్ డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్. అమ్మాయిలల్లా అమ్మాయి సినిమాలు ఏంటంటే నేను ఒక 10-15 మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటాను, ఇంప్రెస్ చేస్తాను. క్యారెక్టర్ ప్రతి అమ్మాయి చాలా అందంగా హీరోయిన్ లాగా ఉండేది. ఎవరు అసలు ఎవరు క్యాష్ చేసేది అంటే వీళ్ళందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి. ఇంత అందమైన అమ్మాయిలందరితో ఫ్రెండ్షిప్ చేసినందుకు, మీరు మాకు ఫ్రెండ్ అయినందుకు ట్రై చెప్తా ఉన్నాను. బట్ సినిమాలో ఉండే అమ్మాయిలందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్ చెప్పాలి. దాని తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్ కార్పెట్ అనే బ్యానర్ లో ఖచ్చితంగా అన్ని కంటెంట్ల సినిమాలే వస్తాయి. మంచి అలాగే మంచి పేరున్న ప్రొడ్యూసర్ కూడా మాకు షూటింగ్ ఎప్పుడో మంచి సెట్ వేసి ఏదో వర్షం పడి కొంచెం డ్యామేజ్ అయిపోతే డైరెక్టర్ ఆల్రెడీ సగం తీసాం కదా, సగం ఇక్కడ కవర్ చేసేస్తాడు, మళ్ళీ సెట్ వేసి మళ్ళీ తీయండి అన్నాడు. చాలా మంచి ప్రొడ్యూసర్. ఏదో పొలం రేట్లు పెరిగాయని ప్రొడ్యూస్ అవ్వలేదు, అందులో ప్యాషన్. అనేది మీరు ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోతుంది. చాలా మంచి మ్యాన్లు. అలాగే మన కార్తీక్ భయ్య సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక టైం మ్యాచ్ ఉన్నారు. అభినవ్ భయ్య గాని, మన జోగి గారు, నాగరాజు భయ్య, మన దిలీప్ భయ్య, పండు భయ్య, చాలా మంది ఉన్నారు. మ్యాచ్ ఏంటంటే 24 గంటలు గుర్తుపెట్టమే. 60 రోజుల పైన చేసాం మొత్తం భీమవరం షూటింగ్ నాన్ స్టాప్. అంటే ఇంకా మాకు వామిటింగ్ అయిపోయింది వచ్చేసేది. వామిటింగ్ అయ్యేదానికి ఎందుకు తిన్నారంటే ఇప్పుడు దిలీప్ భయ్య ఉంటాడు, చిన్నపాటి రౌడీ షీటర్ లాగా. ఎందుకు తిన్నావు తిను, నేను ఫ్రెష్ గా పట్టుకొచ్చాం రొయ్యలు తిను. ఆ టైప్ లో ఒక రకమైన మర్యాదలు ఉండేవి మాకు. అవరా ఎప్పుడో మన వైజాగ్ నుంచి బస్సులో స్టూడెంట్స్ వాళ్ళకి తీసుకొని రావాలి, బస్సు లేట్ అయింది ఏదో చెప్పారు. డైరెక్ట్ వెళ్ళి కంగారు పడిపోయి లేట్ అయితే ముందుగా పంపించాలి కదా, నీ షూటింగ్ ఇప్పుడు 2 గంటలు లేట్ అయిపోతుందంటే వాళ్ళ ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడే చేప పెట్టారు పులుసా పులుసు చేస్తే ఉంటుందండి. అనేది ట్రీట్మెంట్ ఒక్కో చూపించలేదు. 7 కేజీలు నాకు పెరిగాను నేనైతే భీమవరం షెడ్యూల్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మా హీరోయిన్ నిధి. తెలుగు నేర్చుకొని ఎక్కడ ప్రౌడ్లింగ్ తీసుకోకుండా అత్య తెలుగు అమ్మాయిలాగా వీళ్ళు చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఇది నీ కళ్ళు చాలా బాగున్నాయి సంవత్సరం ఫైనల్ గా మా హీరో సుమన్ ప్రభాస్. మీకు గోదావరి మర్యాదలు, గోదావరి గురించి చెప్పాం కదా, గోదావరి జిల్లాలో ఎలా మర్యాదలు చేస్తారని. మనలో డిఫరెంట్ మర్యాద. కంప్లీట్ అవుట్డోర్ లో ఉండేవాళ్ళం కదా. 6 గంటలకు షూటింగ్ అయిపోయింది, ఫ్రెష్ చేసి 8 కల్లా రూమ్కి వెళ్ళేవాళ్ళం. ఆ 8 సంగతి లేదు. ఇంకా ఫ్రెండ్స్ అందరం పోతాం కదా, లాకు రాజుగారికి అదేది ఇంకా బయటికి పంపడు. అక్కడ మాకు మామూలు రాత్రి కాదు, ప్రేమించుకున్నాం అంటాడు. ప్రేమించుకున్నాం అని
అది వినడానికి చాలా బాగుంటుంది, కానీ దాని పర్ఫెక్ట్ మీనింగ్ మనోడు కలిస్తేనే తెలుస్తుంది. అప్పుడు 5 నిమిషాలు నీ మీద ఆ ప్రేమలో లెక్కిస్తే అంటాడు. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, మనోడికి ఇంట్లో రోజు 10 ఫోన్లు వస్తాయి. అర్జెంట్ ఫోన్ కాదు, అర్జెంట్ నేను చెప్పాడు కదా ఆ డేట్ నాది కాదని చెప్పి వెళ్ళిపోతాడు 10 గంటలకి. నాగవాకి ఇంకో ప్రాబ్లం ఉంటుంది బాబు. మా సినిమాలో మా సిస్టర్ మధు ఈపీ బంగారంగా చూస్తుంది మమ్మల్ని అందరినీ. సినిమా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చూస్తుంది. రాఘవ వైఫ్ ఈ సినిమా ఈపీ. మనోడు పాపం పక్కనే రూమ్ లో ఉంటారు కదా, ఇంకా రాత్రి స్టార్ట్ అవుతుంది, ఇది వెళ్తాను అంటుంటాడు. ఇంకా పాఠశాలలో ప్రమాణంలో ట్యాక్ నాకు సౌండ్లు బయటకి కనబడుతున్నాయి. ఫోన్లో పెట్టుకుంటాడు ఆన్లైన్ లెవెల్ ఉంటుంది. పిల్లలు ఎక్కువ ప్రయాణించాడు చూడద్దు, ఏ రోజు 2 లో పంపించలేదు. ఫైనల్ గా గోదావరి కట్టుపోయిన వరల్డ్ చాలా చాలా బాగుంటది. మేము ఎక్స్పీరియన్స్ చేసాం, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసినారని చెప్తారు. చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ తెలుగు సినిమా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ కానీ ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్.